నమస్తే, నా పేరు డాక్టర్ వెంకటేష్. నేను క్యాన్సర్ సర్జన్ సాయిరామ్ హాస్పిటల్ ఖమ్మంలో వర్క్ చేస్తున్నాను. టొబాకో అండ్ క్యాన్సర్ ఈ రెండింటికి ఏ విధంగా రిలేషన్ ఉంటుందనే చిన్న టాపిక్ ఇవాళ చెప్పడం జరుగుతుంది. మన దేశంలో పొగాకుని ముఖ్యంగా స్మోకింగ్ అండ్ స్మోక్లెస్ టొబాకోగా ఉపయోగించడం జరుగుతుంది. నాన్ స్మోకింగ్ అంటే స్మోక్లెస్ టొబాకో ముఖ్యంగా ఖైనీ, గుట్కా ఇలాంటి నమిలేదే మన దేశంలో ఎక్కువగా వాడకంలో ఉన్నది. అటు పిమ్మట బీడీ, సిగరెట్ ఈ విధంగా స్మోకింగ్ టొబాకోని యూజ్ చేయడం జరుగుతుంది. మన భారతదేశ జనాభాలో దగ్గర 30% మంది స్మోకింగ్కి అలవాటు పడి ఉన్నారు. అంటే ఇట్ ఈజ్ ఈక్వల్ టు 40 కోట్ల మంది జనాలు. ఈ మధ్య ఫీమేల్స్ అండ్ లేడీస్లో కూడా స్మోకింగ్ అనేది అర్బన్ ఏరియాస్లో ఇంక్రీజింగ్గా అవుతుంది. ఒక చిన్న సిగరెట్లో దగ్గర 7,000 కెమికల్స్ ఉంటాయి. అందులో 70 క్యాన్సర్ కారకాలు ఉంటాయి. అందులో ముఖ్యంగా నికోటిన్, ఇది క్యాన్సర్ కారకం కాకపోయినప్పటికీ మన మెదడులో అది జరిపే చర్యల వల్ల మనం పొగాకు బానిసగా మారుతాం. దాంతోపాటు ఆర్సెనిక్, లెడ్, కాడ్మియం అండ్ రేడియో యాక్టివ్ సబ్స్టెన్స్, కార్బన్ మోనాక్సైడ్ ఇలాంటి వివిధ రకాల క్యాన్సర్ కారకాలు ఉంటాయి. ముఖ్యంగా ఈ స్మోకింగ్ చేసే వాళ్ళలోనే కాకుండా ఈ సిగరెట్ స్మోకర్స్ చుట్టుపక్కల వాళ్ళు, అంటే వాళ్ళ ఇంట్లో వాళ్ళైనా కావచ్చు, వాళ్ళ సహోద్యోగులైనా సరే, ఆ పొగని పీల్చడం వల్ల వారు ప్యాసివ్ స్మోకర్స్, సెకండ్ హ్యాండ్ స్మోకర్స్ అంటారు. వీళ్ళల్లో కూడా క్యాన్సర్ బారిన పడే అవకాశాలు ఉన్నాయి. దాంతోపాటు ఎవరైతే చాలా సంవత్సరాల పాటు వాళ్ళ ఇంట్లో కానీ ఒక గదుల్లో కానీ స్మోక్ చేసే ఉంటారో ఆ రూమ్ అంతా పొగ పట్టి ఉంటుంది. ఆ రూమ్లోకి మనం వెళ్ళినా సరే ఆ పొగ మనం పీల్చినా కానీ తర్వాత అయినా సరే మన చర్మం మీద పడినా సరే మనకు జబ్బులు వచ్చే ఛాన్స్ ఉంది. వీళ్ళని థర్డ్ హ్యాండ్ స్మోకర్స్ అంటారు. మనకు ఇప్పటికే ఒక సిగరెట్ స్మోకింగ్స్ వల్ల కానీ, టొబాకో చూయింగ్ వల్ల కానీ రకరకాల జబ్బులు వస్తాయని మనకు తెలుసు. అందులో ముఖ్యంగా ఊపిరితిత్తులకు సంబంధించినవి, దాంతోపాటు హార్ట్ అటాక్స్, పెరాలసిస్ అండ్ ముఖ్యంగా గర్భిణీ స్త్రీలలో పిండం పెరుగుదల ఆగిపోవడం కానీ, అబార్షన్స్ అవ్వడం కానీ జరుగుతున్నాయి. అండ్ కమింగ్ టు ద టాపిక్ స్మోకింగ్ అండ్ క్యాన్సర్. యాజ్ ఎ క్యాన్సర్ సర్జన్గా నేను ఎంతోమంది పేషెంట్స్ చూస్తుంటాం. అందులో చాలా ముఖ్యమైన రిస్క్ ఫ్యాక్టర్, క్యాన్సర్ కారకం ఈ టొబాకో చూయింగ్ అండ్ స్మోకింగ్. ముఖ్యంగా ఈ ధూమపానం వల్ల, ఈ పొగాకు వల్ల వచ్చే క్యాన్సర్లు ఏంటంటే ఆపాదమస్తకం, తల నుంచి కింద వరకు నోట్లో క్యాన్సర్లు, బుగ్గ కానీ, నాలుక కానీ, చెవుళ్ళు కానీ, దాంతోపాటు స్వరపేటిక క్యాన్సర్, నాలుక క్యాన్సర్, అన్నవాహిక క్యాన్సర్, స్టమక్ క్యాన్సర్, క్లోమ గ్రంథి అంటే ప్యాంక్రియాటిక్ క్యాన్సర్, లివర్ క్యాన్సర్, వాటితో పాటు మూత్రపిండాలు, మూత్రం సంచి, లేడీస్లో గర్భాశయ ముఖద్వార క్యాన్సర్, పెద్ద పేగు, కోలోరెక్టల్ క్యాన్సర్స్ అండ్ బ్లడ్ క్యాన్సర్స్ వచ్చే ఆస్కారం ఉంది. అందరికి రిక్వెస్ట్ ఏంటంటే ఎప్పుడైతే మీరు దృఢ నిశ్చయంతో దీన్ని మానాలనుకుంటారో మీకు సహాయంగా వైద్య సిబ్బంది, దానికి తగినట్టు వైద్యం ఉన్నది. సో మనం ఒకసారి డెడికేటెడ్గా ఆపాలనుకున్నప్పుడు దానికి బిహేవియరల్ థెరపీ అండ్ నికోటిన్ ఆల్టర్నేటివ్, నికోటిన్ ప్యాచెస్ కానీ, గమ్స్ ద్వారా కానీ మీకు డీ అడిక్షన్ చేయడం కుదురుతుంది. ఇన్ని సంవత్సరాలు అయింది కదా, ఇప్పుడు పొగాకు ఆపేస్తే వచ్చే అడ్వాంటేజ్ ఏమైనా అనుకోవచ్చు. కాకపోతే ఇవాళ మీరు పొగాకుని మానేసినా సరే నెక్స్ట్ 5 to 10 yearsలో మీ నోటి క్యాన్సర్ వచ్చే రిస్క్ 50% తగ్గిపోతుంది. నెక్స్ట్ 10 yearsలో లంగ్ క్యాన్సర్ మీకు 50% తగ్గుతుంది. అదే మీరు ఇవాళ పొగాకు ఆపేసినా సరే నెక్స్ట్ 20 yearsలో పొగ తాగని వాళ్ళలో ఎంత రిస్క్ ఉంటుందో క్యాన్సర్, అదే విధంగా మీ రిస్క్ ఉంటుంది. సో పూర్తిగా తగ్గిపోతుంది నెక్స్ట్ 20 yearsలో. సో చిన్న సిగరెట్ మానడం వల్ల చాలా అడ్వాంటేజెస్ ఉంటాయి. అలానే సరే మీ ఆపరేషన్ తర్వాత కానీ ట్రీట్మెంట్ రెస్పాన్స్, మీ బాడీ కూడా చాలా ఇంప్రూవ్ అవుతుంది. పొగాకుతో ఒక మనిషి తీసుకునే క్యాన్సర్ ట్రీట్మెంట్, పొగాకు లేని వాళ్ళు తీసుకునే ట్రీట్మెంట్ చాలా వ్యత్యాసం ఉంటుంది. పొగాకు అలవాటు లేని వాళ్ళలో క్యాన్సర్ ట్రీట్మెంట్ చాలా మెరుగ్గా పనిచేస్తుంది, రికవరీ ఫాస్ట్గా ఉంటుంది, గుడ్ రిజల్ట్స్ కూడా ఉంటాయి. థ్యాంక్ యూ.